అనంతరం కొడుతువాడ వారిని వేదికకి రావాల్సిన సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. తద్వారా శ్రీ అంగర్ కుటుంబరావు గారు ఎంపీడీఎస్ సభ్యులు ఎం పోలవరం కార్యక్రమం మధ్యలో జాయిన్ అవుతారు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల. అంశాన్ని ప్రస్తావిస్తూ మన గౌరవ శాసనసభ్యులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకు విద్య నేర్పేది గురువు. తండ్రితో సమానమైన గురువులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక విద్యార్థి భవిష్యత్తుని ఎక్కడికో తీసుకువెళ్లే శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉంది. మరి ఆ వృత్తిని మీరు ధర్మంగా నిర్వర్తించి మంచి భావి భారత పౌరులను చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన దేశం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది. 2 రూపాయలు కిలో బియ్యిస్తే ఆ దారిద్ర్యం పోతుంది కానీ అభివృద్ధి చెందాం. అభివృద్ధి చెందాలంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతున్నా. కూలి పని చేసుకునే తండ్రి, పాసి పని చేసుకునే తల్లి ఆ బిడ్డను చదివించింది. ఆ బిడ్డ చదువుకుని డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత కుటుంబ పరిస్థితి ఏమిటంటే ఆ పాసి పని చేసుకునే తల్లి 10 మందిని పోషిస్తుంది. అది విద్యలో ఉన్న గొప్పతనం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదవండి, మంచి ప్రయోజకులు అవ్వండి. మా ఆలోచన ఒక్కటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వం వచ్చింది. విద్యకు ప్రాధాన్యత ఇష్టం జరుగుతుంది, విద్యకు పెద్ద పీఠం వేయటం జరుగుతుంది. బడ్జెట్ లో ఎక్కువ నిధులు విద్యకు ఇచ్చి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. 2047 వచ్చేసరికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్, ఇంజనీరు, సైంటిస్టు, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాల్సిందే. ఏ ఒక్కరు కూడా చదువు లేని వారు ఉండడానికి వీల్లేదు. అందరూ చదువుకోవాలి. కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగమే చేయక్కర్లేదు. చదువుకున్న తర్వాత వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు, చేతి వృత్తులు చేసుకోవచ్చు. చదువు అనేది ముఖ్యం. ఆ చదువు కోసం మరి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఒక ఇంజనీర్ చదవాలంటే 100 ఎకరాల రైతు కూడా ఇంజనీరింగ్ చదివించలేకపోయేవాడు. అంత కష్టం ఇంజనీరింగ్ చదవటం అంటే, అంత డబ్బుకు వచ్చేది. ఇప్పుడు అతి సామాన్యుడు ఒక కూలి పని చేసుకునే రైతు బిడ్డను కూడా ఇంజనీరింగ్, డాక్టర్ చదివించుకునే అవకాశం వచ్చింది. విద్యార్థుల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజున విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ప్రభుత్వంలో సైకిల్ కూడా ఇచ్చేవాళ్ళం. మరలా ఆ స్కీమ్ వస్తుందో చూద్దాం. అలాగే విద్యార్థులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే. ఏ ఒక్క రోజు కూడా మీరు స్కూల్ మానవద్దు. ప్రతిరోజు స్కూల్కి రండి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినండి. ప్రైవేట్ స్కూల్స్ తో ధీటుగా మీరు చదవాలి.